డోర్ కడగండి మీరు కూడా. అదే ఓనర్ ఎవరైనా ఒకళ్ళు పిలు. సరే చూడలే ఇప్పుడు మీ బిల్డింగ్ లో చెత్త ఎవరు ఉన్నారు వాళ్ళకి ఆటోలో ఏమేమి చెప్పారు? ఎవరు ఏం లేదంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఆటో వస్తుంది కదా, ఆటో లేదు. ఇప్పటి నుంచి 2 రోజులు అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆటో లేదండి. సరేనా? శ్రీరాములు పేరు రాసుకోవాలి, ఫోన్ నెంబర్ రాసుకో మేడం, ఫోన్ నెంబర్ రాసుకో, ఇంటి నెంబర్ రాసుకో, ఇంటి నెంబర్ రాసుకొని వాళ్ళకి మనం చెప్తాం కదా. ఇట్లనే ఇక్కడ ఈ ఏరియాలో నువ్వు కొడతావు కదా, ఇక్కడ ఎవరెవరు ఇవ్వలేదో అన్ని పేరు రాసుకో, లిస్ట్ రాసి మాకు ఇస్తే మనం పోయి ఒక రౌండ్ వేసేద్దాం, అందరి దగ్గర తిరుగుదాం, తిరిగి చెప్పుదాం ఇక్కడ ఏరియా. ఎంతమంది ఉన్నాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? వీళ్ళ ఇంటి నెంబర్ రాసుకో. అక్కడ మనం ఆ ఇంటి నెంబర్ మీద పైన ఇంక్రీజ్ చేద్దాం, అంతే కదా. ఇప్పుడు ట్యాక్స్ వాళ్ళకు చెప్తే, మన బిల్ కలెక్టర్లకు టీఐకి చెప్తే ఆల్రెడీ ఇంక్రీజ్ చేసినప్పుడు అడుగుతాడు ఎందుకు చేసినంటే, మరి చెత్తనికి చెత్త వేస్తలేడు, పైన ఇంక్రీజ్ చేసినని చెప్తాం. ఆయన ఏడా అన్ని సూక్తులు చెప్తాడు కదా, ఇంకా పెద్ద మనిషి. ఒకరొకరు తీసుకొచ్చి అక్కడ వేయాలంటే చాలా బండి ఆల్రెడీ 10, ఇప్పుడు ఇది 10 ఫీట్ల రోడ్ ఉన్నది, వెనుకకు రావాలి. బండి అడ్డం ఉంటే నువ్వు పార్కింగ్ మన ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాలి. మన ట్రాఫిక్ నేను వచ్చే 4-5 ఏళ్ళ ఇక్కడ మనం అక్కడనే కృష్ణ చెప్పేస్తారా మీరు? మీ ఇంత కిరాయికి వాళ్ళు చెత్త ఎక్కడ ఇస్తున్నాను కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఆటో వస్తుంది, మరి మీరు ఆటో కింద మీ కిరాయికి కూడా మీరు చెప్పాలి ఏమని, కింద వేసుకోండి, మీరు వానికి 100 రూపాయలు ఇచ్చి దీనిలో ఆటోలో వేసుకోవాలని చెప్తున్నారు. బయట వేసినాడు 10 ఇవ్వాలి. మరి మీకు మీ ఇంటి నెంబర్ మీద నెంబరు 33 ఉన్నదా, మేము మీ మీద రిపోర్ట్ ఇచ్చినామంటే మా ట్యాక్స్ వల్ల మీకు ఎక్కువ. మీరు కిరాయి ఇచ్చేటప్పుడే చెప్పాలి, కంపల్సరీ చెత్త మాత్రం చెత్తకి వేయాలి. ఇప్పుడు చెప్పాలి. ఎవరైనా ఒకరో ఇద్దరు ఇస్తలేరట, డబ్బులు వసూలు చేసుకోమని అక్కడైనా చెత్త వేస్తారని
అది ఎందరు వేసుకున్నది ఒకసారి నువ్వు చూసి ఇట్లనే ఉంటా మీరే చెప్పాలి ఇక మీకే కదా ట్యాక్స్ లో ఇన్సూరెన్స్ జరుగుతుంది అందుకే అలా ఏమున్నాయి చెత్త కొంచెం గురించి చేయాలని చెప్పండి నువ్వే అయిపోతుంది చెత్తను ఒక బకెట్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక డబ్బు పెట్టు అందరు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఇది పెట్టుకుని ఇల్లు ఉండాలి వీరికి ఎక్కడ వాళ్ళ ఇక్కడ పెట్టినా అనుకో ఆ డబ్బా తీసుకుని వేసుకుంటాం ఇది పర్వాలేదు ఇంకా అంటున్నారా తీసుకురావాలని చెప్తే కూడా వేసుకోలేదు. బండ్లు ఏవి లేకుండా చెయ్యండి. మీ బండ్లు మీరు ఎక్కడెక్కడ పెట్టుకుంటారు వాళ్ళు బండ్లు సైడ్ లోనే పెట్టుకుంటారు. అదే ఎట్లా పెట్టుకుంటారు? మీరు చెయ్యండి. మేము ఎన్నిసార్లు చెప్పినాం, ఆడదాకా కూడా పోయి చెప్పినాం, బండ్ల కాడికి కూడా పోయి చెప్పినాం, వాళ్ళకు కూడా చెప్పినాం. మేము వచ్చినామా లేదా తీసుకురా ఏడ బండ్లు ఉంటాయో ఆమె క్లియర్ చేపిస్తుంది. ఆమె క్లియర్ చేయకపోతే అప్పుడు మనం మాట్లాడతాం. ఓకేనా? ఇప్పుడైతే నువ్వైతే తీసుకురా. రావాలరా భయ్, నువ్వు వస్తే ఓడ ఏమన్నాడు చెప్తారు, బండి చెప్తారు. ముందు బండి అడ్డముంది మాట మాట్లాడినావు, ఈరోజు బండి తీసేసి కదా వాళ్ళు. నువ్వు రాను వస్తా అంటే బండి చెప్తారు ఇక్కడ జరిపాను సార్. నేనైతే అడుగు మీరు వచ్చి జరిపేయండి, జరిపిస్తుంటే నేను వస్తా బండి. బండి రోడ్డు మీద వాడి. వాళ్ళతోటి నువ్వు బయటికి దిగేది కాదు. నువ్వు బండి తీసుకొచ్చి ఎంత తీసుకొచ్చినాక వాళ్ళే వేస్తారు. వేయకపోతే మనం అప్పుడు వచ్చి మాట్లాడాలి. అట్లా ఇప్పుడు అట్లా అంటారు. తర్వాత ఈ కాలంలో వచ్చేటట్టు చేస్తాం రానందుకే కుప్ప ఎత్తున్నాడు అందరు రానందుకే కుప్ప ఎత్తున్నాడు. మీరు కూడా పైసలు ఇవ్వాలి ఎందుకు నేను అక్కడ వేస్తా అని చెప్పని అట్లా వేస్తున్నాను. మరి ఇప్పుడు ఆకలి బండి రానప్పుడు నీ బండి వస్తారు. ఇక్కడ రివర్స్ రావాలి. ఎన్నో వారు చూసినా ఇంతకు ముందు తెలుసా, నేను చేయకుండా 20 ఏళ్ళు చూసినా బండి పోయేది. బండి పాకిస్తే వాళ్ళు ఎన్నో 2-3 కట్టించినట్లు డబ్బులుగా అమ్మా. 2-3 బండి కలిగితే డబ్బులు కట్టించిన 2,000-3,000 రూపాయలు కట్టించిన తెలుసా? నేను ఇక్కడ వరకు వస్తాను, అక్కడ మిగతా కలిగి నాకేంది బండి పోతుందని వాళ్ళ పక్కన తీసుకొచ్చిన ఆల్రెడీ 3-4-5 రోజులు చాలా పొరపాటు. మీ వల్ల ఇక్కడ స్కూల్ కాడ పెడతా. ఇక్కడ నుంచి అక్కడ వస్తారు, ఇక్కడ నుంచి అక్కడికి మన కంటిన్యూగా వరకు వస్తారు. కంటిన్యూగా పోతే అందరూ వేసుకుంటూ పోతారు కదా. ఇప్పుడు కంటిన్యూగా పోతే ఎవరు ఆగరు కదా. నీ కండు పెట్టు, నీకు ఇబ్బంది బండి రాదు, బండి రానప్పుడు ఏం చేయాలి సార్? లారీలు వచ్చి ఇలా ఉసుకపోసిపోతుంది. బండి రాదంటే రాదని చెప్తే బిల్డింగ్ ఎట్లా కట్టి ఉసుక వచ్చి పోసిపోతుంది.
మళ్ళా గట్ల చెప్తా అంటే నువ్వు నీ నుంచి రాకపోతే ఎవరో చెప్తాను నేనేదో చెప్తా ఇప్పించుకోవాలి నువ్వు తీసుకొని వాళ్ళతో వాళ్ళు బదిలాడుకోవాలి మాట్లాడుకోవాలి అదే ప్రాబ్లం కారు ఉంది వాడు తీయడు ఏదో పర్మనెంట్ ప్లేస్ లాగా కామన్ అయిపోతుంది వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి కాదు ఒక కారు రావడం చెప్పండి ఎమర్జెన్సీ ఏదైతే మీరు ఎవరు పెడతారో వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయండి అమ్మా మీరేం చేయండి మీరు ఎవరైతే అడ్డం పెడతారో వాళ్ళతో బండి చెప్తాడు మళ్ళీ బండి చెప్తారు ఆయన కొంచెం బండి వెనకాల పెట్టుకొని చెప్తాడు బండి తీయండి అని చెప్పి నువ్వు విజిల్ కొట్టు విజిల్ ఏది విజిల్ కొట్టు విజిల్ కొట్టు మరి విజిల్ కొట్టి చెత్తోడు వస్తుందని చెప్పి కొంచెం బండి దగ్గర నుంచి చెప్తాడు ఎట్లా చెత్త అయితే అందరు వేస్తారు బండి లోపల రావాలని అడుగుతున్నారు ఇట్లా వచ్చినట్టు ప్లాన్ చేసుకోండి ఓపర్ సార్గా చెప్పిన బండి గల్లీలో ఉంటే పోసారా అని చెప్పిన ఉన్నారు వాళ్ళకి టిఫిన్లు కట్టాలి మాకు ఇంట్లో కళ్ళే ఉంటాయి పొద్దున్నే చెప్పినప్పుడు ఆయన ప్రాబ్లం కూడా చెప్పారు కదా ఎవరైతే అడ్డం పెడతారో వాళ్ళని మీరందరూ చెప్పండి ఇప్పుడు మీ గల్లీ వాళ్ళు కూడా మీరు కూడా పక్కన పెట్టమని చెప్పండి కిరాయి ఉన్న వాళ్ళైనా ఏ ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకొని శ్రీరాముని గాంధీ ఉన్నది సగం అక్కడ వాడు రోజు వస్తాడు ఆ రాజుగాడు వాడు అక్కడ తిరుగుతారు వీడి గల్లీ కావచ్చు కదా బండి బండి వస్తే రాదా లోపలికి బండి వస్తే వేసేందుకు రెడీ ఉన్నారు మళ్ళీ నేను వస్తున్నా బండి అక్కడ వస్తుంది వేయచ్చు కదా ఇది తీసుకొని వాడు ఎందుకు వేస్తున్నారు రే నాకేం పట్టింది నీకు ఇంత దూరం నుండి ఆడుకొచ్చి ఇంత దూరం నుండి ఆడుకొచ్చి 100 రూపాయలు నీకెందుకు ఇస్తా నాకైతే ఓకే నీకెందుకు ఇస్తా 100 రూపాయలు నీకెందుకు ఇస్తా 100 రూపాయలు ఏం పట్టింది ఏం పట్టింది నాకు బండి రాకపోతే అలాగ చెప్పు అలాగ చెప్పు బంద్ చేయి అలాగ చెప్పు మీ సార్లకు చెప్పు మీ సార్లకు చెప్పు మీ సార్లకు చెప్పు వీళ్ళకి చెప్పు ఏమని చెప్తావు నాకేం బట్టి నేను తీపి అంటున్నాను మరి ఇద్దరు మాట్లాడుతుంది నేనేం చెప్పాలి ఆయనే చేయాలి ఆయనే చేయాలి నువ్వు అట్లా అనొద్దు నీకేం పట్టింది కాదు నువ్వే చేయాలి ఈ పని ఆయన ఏడు ఆయన వస్తాడు సార్ నాకు బండి పోతలేదు నేనేం చేయాలి అంతే మరి అంతమంది వేస్తారు చెప్తున్నా కదా బంద్ చేసుకో చెప్పి అట్లా కూడా మీరు ఆటో పోతలేరంటే మీరు రిక్షా పెట్టి తీపి అన్నది పోయి తీసి బంద్ చేసుకోండి రాకపోతే బండి వస్తుంది రేపటి నుంచి మంచి మీరు కూడా బండి తీపి అక్కడ దాకా తీపి